యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య ధనిమిత అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాము. మాట్లాడేటందును అతడు అగపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని మీతో ఆత్మీయంగా మాట్లాడడానికి, మీతో ఆత్మ సంబంధమైన సంగతులు ముచ్చటించడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సందేశాలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని చెప్తున్నారు. అందును బట్టి కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు బాగా చెప్తారు అని కొంతమంది అంటారు. నేను బాగా చెప్పలేను, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. నేను చెప్పడం లేదు, నా చేత దేవుడు చెప్పిస్తున్నాడు. కాబట్టి సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకి రావాలి. నేనేదో బాగా చెప్పగలను అనుకుంటున్నాను, నాకేదో జ్ఞానం ఉందని నేను అనుకోవడం లేదు. చెప్తానని అనుకోవచ్చు, కానీ చెప్పలేకపోవచ్చు. నేను ఏదో అనుకుంటాం, కొన్నిసార్లు వేదిక మీద నిలబడతాం, ఏదో చెప్పాలి, మంచి పాయింట్స్ చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి అనుకుంటాం, ఏదేదో రాసేసుకుంటాం. కొన్నిసార్లు అది కాదు, ఏదో చెప్పేస్తాం. దేవుడు ఆయన దాసుల్ని వాడుకుంటాడు. వాళ్ళు ఊహించిన దానికన్నా భిన్నంగా వారిని వాడుకుంటాడు దేవుడు. అదే సమయంలో దేవుడు కొంతమంది నోట్స్ రాసుకొని వస్తారు. ఆ నోట్స్ ప్రకారం వాళ్ళు చెప్పేసి నోట్లో ఉన్నట్టుగా ఎగ్జాంపుల్స్ కూడా నోట్స్లో రాసుకుంటారు. ఎగ్జాంపుల్స్ కూడా సేమ్ అదే విధంగా చెప్పుకుంటారు. అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే, నోట్స్ రాసుకున్నా రాసుకోపోయినా, పాయింట్లు చెప్పినా చెప్పకపోయినా, అరిసి చెప్పినా అరిసి చెప్పకపోయినా, కొద్దిసేపు చెప్పినా ఎక్కువసేపు చెప్పినా, ఎలాగైనా మనం దేవుని వాక్యాన్ని చెప్పాలి. దేవుని వాక్యాన్ని ప్రజలకు కొంతమందికి చేర్చాలి అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. దయచేసి మీ ప్రార్థన మనవులు తప్పక మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిదినం మీకోసం ప్రార్థన చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించినట్టయితే ఒకసారి కాల్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ అవి నేను సేవ్ చేసుకుంటాను, మీరు సేవ్ చేసుకుంటారు. కనుక మీరు మెసేజ్లు పెట్టవచ్చు, మీరు వాక్యాలు ఏమైనా పెట్టవచ్చు. అదే పనిగా గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ నైట్లు చెప్పాలనేది కాదు. అందులో చెప్పినా తప్పేం లేదు, అదే పెద్ద విషయం కాదు. కాకపోతే ఈరోజు నేను పలాని వాక్యం ధ్యానించానండి, దేవుడు నాతో మాట్లాడాడని మీ సాక్ష్యాలు మీరు తెలియజేయచ్చు. వాటన్నిటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తాను. ఒకవేళ మంచి సాక్ష్యాలు అటువంటివి ఉన్నట్లయితే ఎప్పుడైనా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమంలో వాటి గురించి ఒక ప్రస్తావన తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. సమయంలో నిన్నటి ఎపిసోడ్లో సూచక్రియలు జరిగితే ఏం జరుగుతుంది, సూచక్రియలు అనేటువంటి విత్తనాలను దేవుడు భూమి మీద విత్తితే, సంఘం మధ్యలో విత్తితే, సంఘము అనే పొలములో, విశ్వాసంలో హృదయాలు అనే పొలములో విత్తితే ఏం జరుగుతుంది? రెస్పాన్స్. యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టుగా సూచక క్రియలకు ఒక స్పందన ఉందని మనం మాట్లాడుకున్నాం. అవును, రెస్పాన్స్ ఉంది. ఎవరో ఒకరిని గాయపరిచాము, అదొక కార్యం. వాళ్ళు దాన్ని బట్టి డిసప్పాయింట్ అయ్యి నిరుత్సాహంగా లేదా ఏడుస్తూ కూర్చున్నారు. ఇది రియాక్షన్. కొన్నిసార్లు టాబ్లెట్స్ వాడుతుంటారు, అక్కడక్కడ రియాక్షన్ ఇచ్చిందండి, అది ఇబ్బంది అయిపోయింది, ఒంటి మీద అంతా దద్దుర్లు వచ్చాయి, లేకపోతే ర్యాషెస్ వచ్చాయి, ఇంకా ఇలా సాక్ష్యాలు చెప్తుంటారు. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి. యాక్షన్ జరుగుతున్న చోట రియాక్షన్ జరుగుతుంది. యాక్షన్ రియాక్షన్ అనేవి ఒక బొమ్మ, ఒక నాణ్యాన్ని కొన్నట్టు బొమ్మ బొరుసు లాంటివి. సూచక్రియలు స్పందనల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి, సూచక్రియలు చూసినప్పుడు గొప్ప కార్యాలండి, ఒక్క సింగిల్ మ్యాన్ ఎలా చేస్తున్నాడు ఇవన్నీ? స్టెఫన్ ఎలా చేస్తున్నాడు? యేసు ప్రభు సూచక్రియలు చేయడానికి కారణం ఏంటో గమలీయేలు, క్షమించండి, నికోదేము గుర్తించాడు. ఎవరు గుర్తించలేదు? మిగతా సన్హెద్రిన్ సభలోని 69 మంది గుర్తించలేదు. ఒక్కడు గుర్తించాడు. దేవుడు నీకు తోడై ఉంటే తప్ప ఈ సూచక్రియలు ఎవరు చేయలేదు. కాబట్టి నీకు దేవుడు తోడుగా ఉన్నాడయ్యా, దాన్ని బట్టి చేస్తాను.
ఈ కొన్ని సమాజాల వారు, అలెగ్జాంద్రియా వారు, కిలికియా వారు, కురేనీల సమాజం వారు, లిబర్టీన్లు అనబడిన ఆ సమాజపు వారు, వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్లో దిగారు. మీరు చేయలేదని చేస్తున్న వారి మీద అసూయపడ్డంలో అర్థం ఏంటి? ప్రతి పరిచర్యలో అద్భుతాలు జరగాలనేది దేవుని చిత్తం. అయితే నీవు అద్భుతాలన్నీ ఆగిపోయాయని నన్ను నమ్మినప్పటికీ కూడా నీ నమ్మకానికి విరోధంగా, వ్యతిరేకంగా కూడా దేవుని సంఘంలో లేకపోతే నీ సంఘంలో నువ్వు చూస్తుండగానే కొన్ని కార్యాలు జరగవచ్చు. స్వస్థత లేదు, స్వస్థతలు అనే దాన్ని నమ్మనటువంటి జాన్ ఆస్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి, అంటే జోయల్ ఆస్టిన్ అని ప్రస్తుతం ఉన్నటువంటి లేక్వుడ్ చర్చ్ అమెరికాలోని ఆ సంఘ కాపరుల నాన్నగారు, ఆయన ప్రభువుని అందరూ ఎదిరించారు. ఆయన మంచి దేవుడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన విశ్వసించలేదు, కానీ దేవుడు కార్యం చేశాడు. దేవుడు విశ్వసించినా కార్యం చేస్తాడు, విశ్వసించకపోయినా కార్యం చేస్తాడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, ప్రార్థించినా పలకరిస్తాడు, ప్రార్థించకపోయినా పలకరిస్తాడు. అనగా ఆయన పలకరిస్తాడు, కార్యాలు చేస్తాడు. ఆయన శిల లాంటి దేవుడు కాదు, రాయి లాంటి దేవుడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, సంభాషించే దేవుడు, స్నేహం చేసే దేవుడు. స్తోత్రం. 4 విషయాలు మనం ఆలోచించాం. వాళ్ళు తర్కించారు. తర్కించి గెలిచారా? నో, వాళ్ళు ఓడిపోయారు. ఇంచుమించు 4-5 సమాజాల నుంచి వచ్చిన 4-5 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ. అంతా కలిపి ఒక 50-60 మంది ఉంటారేమో అనుకుంటున్నాను నేను. సరే, ఒక్కడు ఇంకా తక్కువ నంబర్ అయినా కానీ ఇంతమంది ఒక్క మనిషి మీద దాడి చేస్తున్నారు. స్టెఫను పక్షంగా మిగతా 6 మంది డీకన్స్ ఉన్నారని, స్టెఫను పక్షాన మిగతా అపోస్తులు ఉన్నారు కానీ అక్కడ రాయబడలేదు. అంటే స్టెఫన్కి వాళ్ళకి మధ్యలో ఏదో విభేదం వచ్చి విడిపోయి వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు. ప్రభు సేవకుడు ఆయా సందర్భాల్లో, దేవుని సేవలో ఉన్న నీవు, దేవుని బిడ్డగా కొనసాగుతున్న నువ్వు ఆయా సందర్భాల్లో ఒంటరి వారుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. స్తోత్రం. అందరూ ఉన్నా కానీ ఒంటరి వాడుగా మారినటువంటి యాకోబు మారలేదా? అందరూ ఉన్నా కానీ ఒంటరిగా మారిన యేసు ప్రభు మారలేదా? ఆయన ఒక్కడే మిగిలిను అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో శిష్యులు అందరూ వదిలేశారు. అందరూ ఉన్నప్పటికీ నువ్వు కొన్నిసార్లు ఒంటరి వాడిగా మారుతావు, ఎవరు లేనివాడిగా మారుతావు. స్టెఫను ఇక్కడ ఒంటరి వాడిగా మారాడు. ఒంటరి వాళ్లను కూడా విడిచిపెట్టేవాడు కాదు, వెలివేయబడిన వారిని కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన అని గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. రెండో విషయము, వాళ్ళందరూ వాళ్ళ మధ్యలో డిస్యూనిటీని డెస్ట్రాయ్ చేసింది, యూనిటీని క్రియేట్ చేసింది. వాళ్ళ మధ్యలో ఐక్యత ఉందని మనం ఖచ్చితంగా చెప్పడం లేదు. వాళ్ళు ఏకమయ్యారంటే ఇంతకుముందు ఏకం కాకుండా ఉన్నారు, విడివిడిగా ఉన్నారు, ఇండివిజువల్గా ఉన్నారు. ఇప్పుడు ఒక టీమ్గా, ఒక కలెక్టివ్గా వాళ్ళు తయారైపోయారు. మనందరం ఇలా ఎడముఖంగా పెడముఖంగా కూర్చోవడం బాగాలేదండి, మనందరం కలిసి ఉండాలి. We all become one. We should become one. సూచక క్రియలు జరగడం అనేటువంటి నేపథ్యంలో ఆ నేపథ్యాన్ని బట్టి వాళ్ళందరూ ఒకటైపోయారు. They become one. We become one in Christ. ఎవరెవరో వాళ్ళు, ఏ క్యాస్టో ఏంటో, ఏ దేశమో, ఏ కులమో, ఏ మతమో అయినప్పటికీ మనందరం ఒకటిగా మారలేదా? మనకు వాళ్ళకి మధ్యలో ఉన్న అడ్డుగోడలు పడగొట్టబడలేదా? దేవుడు మనల్ని ఐక్యపరిచారండి. ఎక్కడో కేరళలో, ఒకవేళ కేరళలో ఉండాల్సిన వాళ్ళం మేము ఇక్కడికి రావడం ఏంటి, మీరు నేను కలిసి ఉండడం ఏంటి, కలిసి పెరగడం ఏంటి? ఏదో ప్లాన్ కాదా? దేవుని ప్లాన్ కాదా? ఏదో ప్లాన్, దేవుని ప్లాన్ ఉందండి. ఒకవేళ నేను బాగా తాగుబోతోండి అనుకోండి, నీకు నాకు స్నేహం ఏర్పడేటువంటి అవకాశం లేదు. నాకు నా సంగతులకి సంతోషాన్ని కూడా అక్కడ తాగి పడిపోయాడండి, వాడు చర్చికి వెళ్తాడు కానీ అక్కడ రోడ్లో పడిపోయాడండి, ఆ మూల పడిపోయాడండి, దానివల్ల నా కుటుంబానికి దుఃఖం కలిగేది. కానీ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఇవన్నీ లేకుండా కొత్త అనుభవాలు, కొత్త అనుబంధాలు, కొత్త ఆత్మీయతలు, కొత్త అనుభూతులు దేవుడు మనకు కలిగిస్తున్నాడు. సరే, దేవునికి స్తోత్రం. రెండో విషయం, వాళ్ళు ఏకమయ్యారు. మనుషుల వలన ఏకపరచడం వీలు కానిది పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరిచాడు. మూడో విషయము, వాళ్ళు శ్రమను పొందారు, శిక్షణ పొందారు.
అద్భుతములు చేసినటువంటి అపోస్తలులు. వాళ్ళు అద్భుతములు చేయాలని ప్రార్థన చేశారు. వాళ్ళు 4వ అధ్యాయంలో దేవుడు వాళ్ళ ప్రార్థన వాళ్ళకి ఇచ్చాడు. చేస్తారు, మీరు చేయగలరు, మీరు మీ చేత నేను చేయిస్తాను, నన్ను బలపరచు, వాని ద్వారా నేను సమస్తము చేయగలని పౌలు చెప్పినట్లుగా వీళ్ళు చెప్పుకోగలిగిన స్థితిలో ఉన్నారు. మనం కూడా చెప్పుకోవచ్చు, నన్ను బలపరచు, క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. మీరు సమస్తాన్ని చేయగలరండి. మీరు చేయలేని దానిని కూడా మీరు చేయగలరు. మీ సొంత శక్తి, మీ సొంత భక్తి, సొంత జ్ఞానంతో కాదు. మిమ్మును బలపరచు క్రీస్తు ద్వారా, అనగా క్రీస్తు బలము ద్వారా, బై ద పవర్ ఆఫ్ క్రైస్ట్ యూ కెన్ డూ ఆల్ థింగ్స్. యూ కెన్ డూ ఆల్ స్పిరిచువల్ థింగ్స్. యూ కెన్ డూ ఆల్ నెసెసరీ థింగ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, సూచక్రియలు, స్పందనలు. తర్కానికి గురయ్యారు. రెండోది, వాళ్ళందరూ ఏకమైపోయారు. మూడోది, ప్రభు కోసం శ్రమను అనుభవించారు. నాలుగోది, వారు సంతోషించారు. అన్ని జనులే, గారడి సీమోను చేత మోసగించబడిన జనులే, భ్రమపడిన జనులే, దేవుని మహాశక్తి అని అతన్ని ఎంచుకున్న దేవుని మహాశక్తి కాదు, వాడు దెయ్యపు శక్తిని దేవుని శక్తిని భావించారు. హేరోదును అపోస్తల కార్యముల 12వ అధ్యాయంలో దెయ్యపు మనిషిని, దెయ్యపు మాటలు మాట్లాడిన వాడిని దేవుని మాటలు మాట్లాడిన వాడు అన్నారు. ప్రజలు ఇలాగేనండి. ప్రజలంతా రివర్స్గా ఉంటారు, రివర్స్గా ఆలోచిస్తారు, వ్యతిరేకంగా. మంచోడిని చెడ్డోడు అంటారు, చెడ్డోడిని మంచోడు అంటారు. కాబట్టి ఈ మనుషులు చెప్పిన దాన్ని, అయ్యో వాళ్ళు మంచోడు అన్నారే, ఇలాగబ్బా నన్ను చెడ్డోడు అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చెడ్డ అనొచ్చు, రేపు మంచి అనొచ్చు, రేపు మంచి అనొచ్చు, ఎల్లుండి చెడ్డ అనొచ్చు. వాళ్ళు అంటారు, మనుషులు అంతే, 2 నాలుకలు కలిగిన వాళ్ళు. లోకం కూడా కూస్తుంది, ఏదో చెప్తారు, ఏదో ఊహాగానాలు కింద. మేము అక్కడ చూసాం, అలా చూసాం, మాకు ఆయనేనా అనిపించింది, ఆమెనా అనిపించింది, మాకు మేము ఇలాగ అనుకున్నాం. 100 మాట్లాడుతుంటారు. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. ఒకరోజు మనల్ని ప్రభు మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. వీళ్ళెవ్వరు యోగ్యులు. ఈ లోకము చేత మంచి అనిపించుకున్నవాడైనా, ఈ లోకం చేత చెడ్డ అనిపించుకున్నవాడైనా, ఈ లోకం చేత చెడ్డ అనిపించుకున్న తర్వాత మంచి అనిపించుకున్నవాడైనా, నో, వీళ్ళెవరు మంచోళ్ళు, వీళ్ళెవరు యోగ్యులు కాదు. ప్రభువు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడు. ఈరోజు ప్రభు మెచ్చుకోకపోవచ్చు, రేపు మెచ్చుకుంటాడు. ఈ పరలోక రాజ్యంలో బలా నమ్మకమైన మంచి దాసులు అంటే మెచ్చుకోలు కాదా, పొగడ్త కాదా, ప్రశంస కాదా, అప్లాస్ కాదా, ప్రైజ్ కాదా, అప్రిసియేషన్ కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమరయ పట్టణంలో మిగిలిన సంతోషం కలిగింది అనే మాటలు కూడా మనం చూసాం. ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. మనకు సమయం లేదు కనుక మనకు త్వరగా కొన్ని విషయాలు ఆలోచించాలి కనుక అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 6th chapter verse 10. మాట్లాడుటయందు, ఏం మాట్లాడుటయందు? నిద్రలో మాట్లాడుటయందని కాదు, మెలకుగా ఉండి 9వ వచనంలో చెప్పబడినటువంటి కొంతమందితో, జ్ఞానులతో, తత్వవేత్తలతో మాట్లాడుటయందు స్టెఫను కనపరిచినటువంటి జ్ఞానం, స్టెఫను ప్రదర్శించిన జ్ఞానం, స్టెఫను పొందుకొని ప్రదర్శించిన జ్ఞానమును అతన్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు. అతని వెనకాల ఎవరు లేరు, కానీ ఎవరో ప్రేరేపిస్తున్నారు. అతని లోపల ఉన్నవాడు, అతనికి పైగా ఉన్నవాడు అతన్ని ప్రేరేపించాడు. అతన్ని ప్రేరేపించిన ఆత్మ, దురాత్మ కాదు, ఆత్మ, ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రదర్శించిన దైవశక్తి, దాన్ని ఎదిరించడం 400 మంది ప్రవక్తల వలన కాలేదు. ఎదురించుటకు వీలు కానటువంటి జ్ఞానమును మీకు అనుగ్రహిస్తానని లూకాసు సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనంలో వాగ్దానం చేయబడింది. శిష్యులకు దేవుడు తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం స్టెఫను జీవితంలో నెరవేరింది. స్టెఫనుకు ఎదురాడుటకు వీలు కాని జ్ఞానమును అనుగ్రహించాడు. నేను చదువుతున్నాను బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాల నుంచి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము. తర్వాత వాడుక భాష, తర్వాత ఫెరార్ పెంటర్లో మనం చదువుకుందాం. 10వ వచనం నేను చదువుతున్నాను. బట్ ద హోలీ స్పిరిట్ గేవ్ స్టీఫెన్ రిమార్కబుల్ విజ్డమ్ టు ఆన్సర్ దెమ్. వారికి సమాధానం ఇవ్వడానికి ఒక గొప్ప జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు.
హిస్ వర్డ్స్ వేర్ ప్రాంప్టెడ్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి, నేర్పించినటువంటి, అందించిన మాటలని అతను పలికాడు. అండ్ దే కుడ్ నాట్ రిఫ్యూట్ వాట్ హీ సెడ్. అతను ఏం చెప్పాడో దాన్ని, నువ్వు చెప్పింది తప్పు అని ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు. అతను చెప్పిన దాన్ని ఖండించాలని ప్రయత్నం చేశారు, కానీ అతన్ని ప్రేరేపించినట్టు ఆత్మను బట్టి అతను చెప్పిన మాటని ఎదురించలేకపోయారు, ఖండించలేకపోయారు. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. మాట్లాడటానికి పవిత్రాత్మకు తెలివినిచ్చాడు కనుక, పవిత్రాత్మ అతనికి తెలివిచ్చాడు కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు. అతని మాటలకు వారు ఎదురు చెప్పలేకపోయారు. చదువుతున్నాను 6వ అధ్యాయం 10వ వచనం. బట్ దే వేర్ నాట్ ఏబుల్ టు విత్స్టాండ్ ద ఇంటెలిజెన్స్ అండ్ ద స్పిరిట్ విత్ విచ్ హీ స్పోక్. ఎట్టి ఆత్మను కలిగి ఏ ఆత్మతో నింపబడి మాట్లాడాడో అతడు చూపించినటువంటి ఆ జ్ఞానం, దాని ఎదుట వాడు నిలబడలేకపోయాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడింది, మోషేతో దేవుడు చెప్పాడు, నీ ఎదుట ఏ మనిషి నిలబడినే. యెహోషువతో దేవుడితో చెప్పాడు, నీ ఎదుట ఏ మనుషుడు నిలవనే. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సంఘముల గురించి చెప్పని మాట, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేరు. ఇప్పుడు స్టెఫను ముందు ఇంచుమించు 40 నుంచి 60 మంది నిలవలేకపోయారు. వాళ్ళందరినీ గుద్దాడని, వాళ్ళందరినీ రెజ్లింగ్ చేసి కింద పడేశాడని, వాళ్ళందరినీ ఫైటింగ్ చేసి వాళ్ళు ఓడించాడని కాదు, మాటలతో, ఒట్టి మాటలతో కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడుకున్న మాటల ద్వారా వారిని కంట్రోల్ చేసి వారి అల్లరిని అణిచివేసి వాళ్ళ వాదాలను వ్యర్థం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏం జరిగింది. మన టైటిల్ రేపబడ్డం. రేపబడాలి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, పక్షిరాజు తన గూడు రేపినట్లు. గూడు రేపడం. కొన్నిసార్లు మన గూళ్ళను దేవుడు రేపుతాడు, మన గూటిని దేవుడు రేపుతాడు. ఎగరడానికి ఇష్టపడకుండా పరాన్నజీవులుగా మారిపోయి తల్లి తెచ్చేటువంటి ఆహారంతో బతకడానికి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళను ఉద్దేశించి చెప్పబడుతున్న మాట కదా అని భావించాలి. పక్షిరాజు తన గూడు రేపినట్లుగా, గూడు రేపి గూడు నిర్మించిన పక్షిరాజు, గుడ్లు పెట్టడానికి ముందుగా గూడు నిర్మించినటువంటి పక్షిరాజు తాను నిర్మించిన గూటిని నాశనం చేసి పెరికి వేసి, అది రేపడం అంటే. రైజింగ్ ద నెస్ట్, స్టిరింగ్ ద నెస్ట్. ఇది గూడు రేపినది. ఈ గూడు రేపుతాడు. బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నావు, బాగానే ఉన్నావు అనుకుంటున్నావేమో. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, నేను బాగానే ఉన్నాను, సంఘం బాగానే ఉంది, గారెడి సీమోను కూడా ఇక్కడికి వచ్చేసాడు, బాగానే ఉంది, అంతా దేవుని స్తోత్రం అండి, దేవుడు మంచి సంఘం ఇచ్చాడని అనుకుంటున్నాడేమో. గూడు రేపాడు. నాయనా గాజాకు పోవు మార్గంలో వెళ్ళు, అక్కడ ఒక నపుంసకుడిని కలుసుకోమన్నాడు. ఇప్పుడు ఆడ మగ మధ్యలో మినిస్ట్రీ చేస్తున్నావు, ఆడ కానీ మగ కానీ వ్యక్తి మధ్యలోకి వెళ్ళు. వ్యక్తుల మధ్యలో కానీ కాదు, ఒక్క వ్యక్తి మధ్యలోకి వెళ్ళాడు. ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాడు. మళ్ళీ తర్వాత తిరిగి రాలేదు. చూడండి, మా పిలుపు పాస్టర్ గారు కనిపించడం లేదే అనుకుంటున్నారు వాళ్ళు. అనవసరంగా ఈయన వెనకాల వచ్చేసాం. గారడి సీమోన్తో ఉన్నప్పుడు ఆయన చాలా కాలం ఉన్నాడు, ఈయన కొద్ది కాలం వచ్చాడు, మళ్ళీ అదృశ్యం అయిపోయాడు. మోషే ఏమాయను అని ఇశ్రాయేలు ప్రజలు అడిగినట్టుగా ఫిలిప్పు ఏమాయను అని అడగాల్సిన పరిస్థితి. ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? సమరయలో ఉన్నాడు. యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉన్న వ్యక్తి సమరయకి వెళ్ళాడు. సమరయలో ఉన్న వ్యక్తి గాజాకు పోవు మార్గంలో కనిపించాడు. గాజాకు పోవు మార్గంలో ఉన్న వ్యక్తి అజోతుకి వెళ్ళాడు. అజోతులో ఉన్న వ్యక్తి కైసరికి వచ్చేసాడు. స్టాండర్డ్గా ఒకే చోట ఉండలేదు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నేను ఇక్కడే చచ్చిపోతానని కాదు, దేవుడు తిప్పాడు, రకరకాల చోట్లకి తిప్పాడు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపబడ్డం, ఇది మనం ఆలోచించాల్సిన మాట. స్టెఫను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాడు అంటే రేపబడ్డాడు. నువ్వు నేను రేపబడ్డాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం గమనిస్తే, జొరియాకును ఎష్టాయేలుకును మధ్యలో సంసోనును యెహోవా ఆత్మ రేపుచుండెను. ఏం చేస్తున్నాడు దేవుని ఆత్మ? స్తోత్రం. రేపుతున్నాడు. 2 ప్రదేశాల మధ్యలో, అంటే అక్కడున్న ఫిలిష్తీయులు ఉన్నారను, లేకపోతే ఇది బార్డర్, ఇది నీ మినిస్ట్రీ ప్లేస్, ఇది నీ సేవాక్షేత్రం అని చెప్పాడు. ఏంటో మరి అతడు రేపబడుతూ ఉన్నాడు, తనకు తెలియకుండా రేపబడుతున్నాడు.
తనను తాను రేపుకుంటున్నాడని కాదు, తాను రేపబడుతున్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ హిమ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, స్టెఫను ఆత్మతో రేపబడ్డాడు, పరిశుద్ధ ఆత్మతో రేపబడ్డాడు. రెండోది అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యందు శిష్యులు సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధిస్తామని ఆహారం సంతృప్తి ఇష్టము కాదు. అప్పటిదాకా సైలెంట్గా ఉండి, మత్తుగా ఉండి, మెలకువ లేని విధంగా ఉండి, ఈ బల్లల దగ్గర పంచుకుంటూ, ఈ మనీ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటూ, ఈ సెక్యులర్ వ్యవహారాలు చూసుకుంటూ, ఈ సోషల్ వర్క్స్ చూసుకుంటూ, ఈ సత్క్రియలు చూసుకుంటూ గడుస్తున్నటువంటి వాళ్ళు, ఆ మత్తులో ఉన్నటువంటి అపోస్తలులు, వాళ్ళకి మెలకు వచ్చింది, వాళ్ళకు ఒక కనువిప్పు కలిగింది. అపోస్తలులు రేపబడ్డారు, లేపబడ్డారు. దేనికి? ఎవరి చేత? సమస్యను బట్టి లేపబడ్డారు. కొన్నిసార్లు తగిలితే కానీ తెలియదంట. ఎంతకాలం అలా ఉంటుంది అని వాడు వినడు, కానీ వాడికి తగిలింది అనుకోండి, వాడికి అది తగిన పాఠంగా మారుతుంది. మనం చెప్తే విననోడు వాడికి తగిలితే మాత్రం వింటాడు. అపోస్తులందరూ ఇంచుమించు నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉన్నారు. సమస్య ద్వారా దేవుడు వాళ్ళని మేల్కొంటాడు. మనకు కూడా కొంచెం అంతా బాగానే ఉంది, దేవుని స్తోత్రం లేదు, మంచిగా ఎక్కువ మంది విశ్వాసులు వస్తున్నారండి, 100 మంది అయ్యారు, 200 మంది అయ్యారు, 300 మంది అయ్యారు, దేవుని స్తోత్రం అని అనుకుంటున్న సమయంలో ఆ మత్తులో నుంచి, ఆ ప్రభావంలోంచి నువ్వు బయటపడాలి అనేది దేవుని యొక్క చిత్తం. దేవుని స్తోత్రం. కుమారుని ప్రేమిస్తూ కుమారుని మత్తులో గడుపుతున్నటువంటి అబ్రహామును మత్తు రేపాడు. అతని మత్తులు మాపిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, అపోస్తలులు సమస్యను బట్టి రేపబడ్డారు. మూడో విషయం అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జన సమూహానికి ఇష్టమైన వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడై సరే, కొన్ని పేర్లు ఉన్నాయండి. అను వారిని ఏర్పరుచుకొని, జనసమూహము ఏర్పరుచుకున్నారు. జనసమూహం కూడా బాగానే ఉంది, 3 పూట్ల భోజనం గడిపిపోతుంది, ప్రేమ విందులు బాగానే జరుగుతున్నాయి, దేవుని స్తోత్రం. ఏ పని లేదు, పని పాటలు లేకుండా తింటున్నాం, తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకుంటున్నప్పుడు సమస్య వచ్చింది. సమస్య వచ్చి మీరు ఏర్పరచుకోండి అన్నప్పుడు మా వల్ల కాదు, మీరే ఏర్పరచండి అని కాదు, వాళ్ళే ఏర్పరచుకున్నారు. అపోస్తుల చేత వారు ఏర్పరచుకోవడానికి, నియమించుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి రేపబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. స్టెఫను దేవుని ఆత్మ చేత రేపబడి తర్కానికి కాలు, లేకపోతే కయ్యానికి కాలు దూసిన వారికి సరైన సమాధానం చెప్పాడు. తన మీదకి రేగి వస్తున్న వాళ్ళని అణిచివేయడానికి తను అణిచివేసేసాడు. సముద్ర పొంగును అణిచివేసినట్టు ప్రభు శత్రు సముద్రపు పొంగును అణిచివేసుకోగలిగాడు స్టెఫను. నీ జీవితంలో కూడా శత్రు సముద్రాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉంది. శత్రువులే సముద్రంగా నీ మీద ఎగిసిపడుతున్నప్పుడు, వాళ్ళకి ఎదురాడుటకు వీలు కాని జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు ఈ పరిస్థితి వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, అపోస్తలులు రేపబడ్డారు సమస్యను బట్టి, అననుకూల పరిస్థితిని బట్టి. ఇలా ఉంటే లాభం లేదు. మనం ప్రార్థనలు మానేసి పంచుకుంటూ కూర్చుంటే లాభం లేదు. వీళ్ళ వెల్ఫేర్ను గురించి ఆలోచిస్తే లాభం లేదు. వీరి యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచిస్తే లాభం లేదు. వీరి సంక్షేమాన్ని గురించి ఆలోచిస్తూ సమస్యలు మనం తెచ్చుకుంటూ వచ్చాము. అదే సమయంలో వీరి ఆత్మీయ సంక్షేమాన్ని గురించి ఆలోచించినట్టయితే ఇంత సంక్షోభం ఏర్పడే అవకాశం లేదని భావించింది. హల్లెలూయా. జనసమూహము అపోస్తలుల చేత రేపబడ్డారు. లేదండి మీరే చేసుకోండి, మాకు సంబంధం లేదు, మళ్ళీ మాకు ఇష్టమైన వాళ్ళని మేము పెట్టుకున్నాము, చేసుకున్నాం అనే మాట వస్తుందిగా. మీకు నచ్చిన వాళ్ళని వీళ్ళు 7 మందిని పెడితే వీళ్ళిద్దరేనా వాళ్ళ, అతనేం పనికి వస్తాడండి, అతను యోగ్యుడా, అతను శక్తి చేత నింపబడ్డా, అతను బలం చేత నింపబడ్డా, అతను జ్ఞానం చేత నింపబడ్డా అని ఎవరు అడగలేదు. అపోస్తలులు ఎవరు ప్రశ్నించలేదు. సరే, మీ సెలక్షన్ని మేము కాదంటాం, నో ప్రాబ్లం, మేము చేతుల నుంచి ప్రార్థన చేస్తాం, ప్రభు చేతికి అప్పగిస్తామని తీర్మానం చేస్తున్నాం.
దేవుని స్తోత్రం. లేదు, నియమించుకోండి, ఏర్పరచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వద్దనలేదు. ఏర్పరిచిన తర్వాత వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దనలేదు. ఈ 7 మందిలో మనం గమనిస్తే 2 పేర్లు మాత్రమే, 2 ద్వారా జరిగిన పరిచర్య మనకు తెలుస్తుంది. స్టెఫను ద్వారా, స్టెఫను చచ్చిపోయాడు 7వ అధ్యాయం. ఫిలిప్పు ద్వారా, మిగతా 5 మంది ఏమయ్యారు తెలియదు మనకు. ఈ 5 మంది గమనించండి, ఇంచుమించు ఇక్కడ కనిపించే వాళ్ళందరూ గ్రీసు దేశస్తులు ఎక్కువ ఉన్నారు వాళ్ళ పేర్లను బట్టి. అంటే గ్రీసు దేశస్తులు సణుగుతున్నారు. వారి సణుగును మాన్పివేయడానికి గ్రీసు దేశస్తులకు కొంతమందికి అధికారం ఇచ్చారు. అంటే ఒక పదవి చూపించారు. పదవిని ఎరగా ఇచ్చేసరికి సరే ఇంకా సైలెంట్ అయిపోయింది. వాళ్ళ సణుగుడు ఏమైంది? ఇప్పుడు అయిపోయింది. మా వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు, మా వాళ్ళు ఒక 4 ఉన్నారు, మా వాళ్ళు కూడా కమిటీలో ఉన్నారు, మా వాళ్ళకి ఇందులో పాత్ర ఉందని భావించారు, అందుకని సైలెంట్ అయిపోయారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, కొన్ని సణుగులు అనగాలంటే మనం ఏదో చేయాలి. అసంతృప్తిగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఏదో పదవి ఇస్తారు, ఏదో చిన్న పదవి పెద్ద పదవి ఇస్తారు, దాంతో సాటిస్ఫై అవుతారు. మాకు సరైన శాఖ ఇవ్వలేదని అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మంత్రులు. నేను ఒకరిని ఉద్దేశించి పలానోళ్ళు అని మాట్లాడడం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 12వ వచనం. ప్రజలను అనగా జన సమూహాన్ని, ఇశ్రాయేలు ప్రజల్ని, యూదుల్ని, పెద్దలను అంటే వాళ్ళ పెద్దల్ని, లీడర్స్ని, శాస్త్రులను, స్క్రైబ్స్ అనగా ధర్మశాస్త్రపు కాపీలు, ప్రతులు తయారు చేసేవాళ్ళు రేపి. ఎవరు రేపింది? ఈ వాదించిన వాళ్ళు, తర్కించిన వాళ్ళు, తర్కములో ఓడిపోయిన వాళ్ళు, తర్కములో ఓడిపోయి హర్ట్ అయిన వాళ్ళు, అఫెండ్ అయిన వాళ్ళు, అభ్యంతరపడిన వాళ్ళు రేపారు. తర్కించిన వారు రేపారు, అధికారులను రేపారు. నువ్వు ఎవరి చేత రేపబడుతున్నావు? సంసోనులాగా దేవుని ఆత్మచేత, స్టెఫనులాగా దేవుని ఆత్మచేత రేపబడుతూ ముందుకు సాగడానికి నీకు నాకు మనందరికీ ప్రభు సాయం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.